ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. మే మంచి బొమ్మ మే చేతి మీద, మంచి చిలక బొమ్మ. చిలక బొమ్మ నాకు రాదు, కాకి బొమ్మ వేస్తున్నా ఉండు. పాట పాడితే ఏమ్యా ఏంది మే నువ్వా? కొమ్మ ఉయ్యాలో కోన జంపాలో కోతి పిత్తి బెంబాండం అయ్యే ఇయ్యాలా అయ్యే నీయాలా. మే యాం పాట మధ్య ఆట పాడుతున్నావా? ఏంది మే నువ్వా? మే భలే పాట పాడుతున్నావు కదా నువ్వే. పాట కాదు కానీ నువ్వేంద్ర అమ్మాట ఒక జింక పట్టుకొచ్చున్నావా? గన్ను ఒకటి తెంకపోయి వేసిన అమ్మంటున్నట్టున్నావు నువ్వా? మ్యా జింకలు ఆపడబలదంట మ్యా. అవి అట్టో ఆ జింకలు వేసుకుంటుంటే మొగదాన్ని కొట్టిపోయి దింగినా. అది అట్టో చిక్కింది ఆడదాని మీద, మోజు మీద పడి దాని కళ్ళు ఆపడలా. సర్లే కానీ ఇదో ఎమ్మి పచ్చబొట్లు బలి వేస్తుంది. ఎమ్మి దెంకపోదాం. నాకు ఈ పిల్ల కానుకగా కావాలి. నాకు ఏమే కొని ఎక్కువ ఈ పిల్లని. ఎవరు ఎమ్మా? అట్టేనా నేను డబ్బులు ఇంటికాడ పెట్టి వచ్చుంటున్నా. ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు, ఫోన్ పే వేద్దాం అంటే. సర్లే దెంకపోదాం లేపా, వాళ్ళ అమ్మలో సడదాం లేపా. ఊరు నాయన పచ్చబొట్లు ఏమంటే ఏమో వాళ్ళతో కూడా దెంగతాంది ఈ పిల్ల. ఊరు నా అన్నమాట ఈ పిల్లతో బలి కూడుంది. పిల్ల అక్కడ అమెరికా వాళ్ళతో కూడా దెంగదామని చూస్తా ఉంది ఈ పిల్ల. ఈ పిల్లతో పని కాదు, వస్తాను. అయ్యా దొర అయ్యా బండయ్యా స్వామి అయ్యా మా కూతురుని వదలనయ్యా నాయన. ఆ ఎమ్మి నాకు ఒక్క నా కూతురు నాయన. అయ్యా మోకాల మీద కూర్చుంటాను ఆయన. బుల్లెట్ వేస్ట్ చేసి సాగు దెంగతా. నేను కరమాట బుల్లెట్లు వేస్ట్ చేయకూడదు అన్నమాట. దెంగతున్నా దెంగడు ఏం తమాసాలు దెంగతున్నావా? కారు కడ్డలు దిగునమాట. ఎవరో వస్తున్నట్టున్నారా? ఎవరా భయ్యా ఏమిటి వచ్చావు? ఉరియానా అన్నమాట. ఆయన జింక ఆడకు పోయి జింకలు కొట్టుకో రాకుండా ఏమి పచ్చబొట్లు వేసామో దెంగొచ్చి పాదేవాడంట పోయి ఓడి అన్నమాట. వాళ్ళ జాతోడు నా మెంటల్ నా అమ్మడ్డాడు. వాడికి ఏం సమాధానం చెప్పాలా? వాడు కానీ వచ్చాడు నా మొక్కడు చెక్కిపోద్ది ఏమంటాడు. ఏం చెప్తారు వాడికి ఇప్పుడు? ఏంది అంత ఉంది వాడికి? ఏం మా ఓనర్ని ఏం తక్కువ ఉంచి నేస్తాను ఎందు నువ్వా? మా ఓనర్ తెలుసుకున్నట్టు వాడు అన్నమాట. ఎగిరాడు పడిపోతాడు, ఆకినట్టు ఎవరుతాడు వాడు. ఆ సంగతి తెలుసుకో ముందు. అబ్యా నీ మీద ఒక 2 సంవత్సరాలు పెద్దోడిని ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. వాడితో పని కాదురా నాయన. వాడు అడవిలో తిరుగుతుంటాడు. ఆ జింకలో పుల్లోడు మాట ఏంటి నా మాట? మన మాట నా గుండు కూడా వినవయ్యి. నా మొన్న నా మడుగుడు కానీ అందరిని దెంకొచ్చాడు అనుకో, అందరికి నా మడు కింద వస్తుంది ఓట. నా మడ్డ నా మాటిని వదిలిపోద్ది దెంగండి ఆ ఎమ్మిని. సరేలే వచ్చినప్పుడు చూద్దాంలే. పో నువ్వు గుద్ద మోసుకుని గన్ను తీసుకుని గుద్దలో వేస్తావు. నీకు గమ్ముగా పోయాడు నుంచి అరవ బాగా ఎక్కువ. ఏదో పానీలే మన మనిషి అని చెప్పి చెప్తుంటే నా మీద తిరగబడుతున్నా. ఉండండి దెంగ వస్తావాడిని. ఉండండి మా అందరికి రసం కారద్దులే. ఎటబెర్ర మా పిల్లకాయలు వచ్చేటట్టుకి నా మనుషుడిని మత్తుమని తయారు చేయదని చెప్పంటే ఎటబడి దింగర అర్థమే కాలేదా? రే మామ పైన ఉన్నాం ఏడోలేమో పైన ఉన్నాం. ఇప్పుడు మత్తుమని తయారు చేయమంటే దెంగి తాకి పడిపోయాడు రావుడా. నాకు జింకలన్నా ఏమన్నా భయం రా, అందుకే చెట్టు ఎక్కేస్తున్నాడు. నేను ఇందాలు తోడేలో పరిగెత్తుకుంటూ పోయిందిరట నా మాట. నేను దిగనరా నాయన. ఊరే మీరందరూ పైకి ఎక్కిపోద్ది దెంగి ఉంటే తోడేలు ఎవరు పట్టేదేడా? నేనంటారు పట్టేదా నా మడ్డ? చా బలి ఓలుకున్నారా మీరు? ఏడందా కోతి రక్తం ఆడు బడదెంగండి పైన పోసుకుంటా. ఆడే ఉంది చూడు, కాలు కింద చూడు. పోసుకో గాబానా. ఏమన్నా జరిగితే నాను బిలు పైన జరి చూస్తుంటలే. నవ్వు బాగా దెంగతా. ఏమో తమాసాలు దెంగతనావు. ఏంద్రిదా? కోతి రక్తం అంటారుదా? ఏం రక్తం రిదా? వాసన మారిందా? రే బావా కోతి రక్తం దొరకలేదురా, కుక్క రక్తం దొరికిందా? దాంతో ఈరోజు అడ్జస్ట్ అయిపోమావా? ఏం చేస్తామా? దొరకనప్పుడు రక్తానికి ఇలా తోడేలు వస్తుందిరా నా మడ్డ. ఏంద్రా అది వచ్చి పదింగిందిరా నా మడ్డ. నాయన ఓడి చేసిన పని చిన్నది కాదురా నాయన. వదులురా రే ఊరే ఉండరా. ఊరే పులి వచ్చి పదింగిందిరా. ఏంద్ర నా మాట మీ ఇద్దరా ఉండరా నక్కనేసే పదేంగత ముందా. తొందరపడి పక్క నేను చెప్పింది నువ్వు. అబ్బా నాకాడ ముందుకు కానీ డబ్బులు లేకుంటే ఈ 2 నన్ను చంపుకు తినివా? ముందు ఇచ్చాను కాబట్టి బతికిచ్చే నన్ను. లేకుంటే నా పని కుక్కకతే. నా కుక్క బీకినట్టు బీకే బాబు నీ 2 నన్ను. ఓ బావా ఎన్టీఆర్ బావా ముందు తెచ్చావు బాగానే ఉంది బావా. ఏది బావా మంచింగ్ ఏది బావా? మంచింగా నంచుకొని ఏది బావా? పిల్లవాడికి ఫోన్ చేసి ఫ్రైడ్ రైస్ తెమ్మని చెప్పానులే. ఏం దిగులు పడబాకండి మీరు. తాగండి. ఆఫీసర్ ఏంది ఈరోజు జనాలు అందరూ పోలీస్ స్టేషన్ మన మీద దండ వేసిపోద్ది దింగురు. వాళ్ళు ఒక మనిషిని మనం లోపల దింగి ఉంటే జైన్లా వాళ్ళకి తెప్పులో మండదు అత్యా. వాళ్ళు వచ్చిపోయి దింగి ఉండే జనాలు వాళ్ళని ఎట్టా ఆపుతావు ఇప్పుడు? అది చూసుకో. మా ఓడిని జైలు నుంచి కానీ వదలకపోయినారు అనుకో ఏం చేస్తాం మాకే తెలీదు. బాణాలు వేసేస్తాం, ఎక్కడ గుచ్చుకుంటే మాకే తెలీదు. ఓనండి వేసేస్తున్నా. అనడం ఎంగతారు నా మనిషి మాతో పెట్టుకుంటారంటే సాగు దెంగేస్తాం. మీరు ఎవరైనా కానీ వాడు బాణం వేసినోడిని కానీ పట్టుకొచ్చారంటే నా మాట ప్రమోషన్ ఇప్పిస్తాను రా మీకు. ఎవడైనా పోండి నాకు సంబంధంలే. ప్రమోషన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది.
ప్రమోషన్గా నీ పీక్ ఉన్నామో టోపీ లేదు అని ఎంగత ఏంద్ర కూడా వాటిని కొట్టుకొని తీసుకొచ్చాడా చిన్నవాడు కదా చూడా దేనికో రమ్మనిందయ్యా బిట్టుసాడు భార్య దేనికో అర్థం కాలేదు ఎండలలో నామాట మెయిన్ ఎండలలో నామాట ఎప్పుడంటే అప్పుడు సమావేశం పెడుతుంటుంది ఆమె అంత పనే కదా నామాట దేనికి రమ్మంది కూడా అర్థం కావాలా వచ్చేసి ఉన్నాడు అబ్బా నామాట ఏమని ఎండ్లియా నాయన ఈ మే నెల పెడితే చాలు నాయన తలకాయ నిప్పు తెంగుతుందా పెట్టిన సోరు పెట్టినట్టు ఎండిపోతుంది అన్నమాట ఏమమ్మా ఏం మీటింగ్ పెట్టావా ఏం పొంగలే ఎండల కాలం మీటింగ్లు పెడుతుంటావు నువ్వా నీతో పని కదా మీ మొగుడు ఎట్టు పోయాడు జింకాటికి ఎవడా నీకు నా మొగుడితో పని లేదు కానీ నేను చెప్పేది ఫస్ట్ వాడెవడో వచ్చాడంట మొన్న మా ఆఫీస్కి వచ్చాడంట వాడా మొన్న పిల్లని దెంకొచ్చిపోతే నేను పచ్చబొట్లేసే పిల్లని ఆ ఎమ్మ కోసం వస్తాడంటాడు వాడు తలకాయ నొప్పి తెంగుతున్నాయి వాడిని పట్టుకుని దానికి ఎవరైనా మంచి ఆఫీసర్ మాట్లాడు ఆఫీసర్ అంటే గుర్తొచ్చింది మొన్న అడవిలో ఎడర్లో కొట్టాడు ఒకడు నా సరిగ్గా కొట్టాడు వాడిని పిలుస్తా ఉండమా వాడు కానీ అయితే కరెక్ట్గా ఉంటాడా ఉండు వాడి పేరు పేరు నాకు తెలియదేమో వస్తున్నాడు గొడుగు వచ్చేసాడు గొడుగు ఏమోబియా ఏమన్నా మా పొట్టొచ్చిపోతే ఏముంది పోలీస్ ఆఫీసర్ మళ్ళీ నువ్వు సరేలే వాడు అడవిలో నుంచి వస్తాడంట వాడు గోడచారి వేసుకుని వస్తాడంట వాడిని పట్టుకోవాలి నువ్వు ఏమే మీరు కానీ ప్రమోషన్ ఇస్తారని కానీ సంగతి కానీ నాకు కానీ గట్టిగా కానీ చెప్పారు అనుకో మిమ్మల్ని చంపేసి ఈ వెనక బూడ్చి పెట్టిపోతే ఎంగత అట్టుండదు మన టాలెంట్ అబ్బా బాల మట్టు కూడా నట్టున్నావా నన్నే చంపేది ఎంగతంటున్నావా బాబా తెంగ ఓడిడా రండ్రా పనికి రండ్రా బ్యాడ్జీలు వేయండి బ్యాడ్జీలు ఏంట్రా మీ ఐడి లేండిరా రారా నువ్వురా ఐడి అది నీదా ఐడి ఇంట్లో ఎంగతా ఉంటుంది లేడా దేంగనా గింగిరాలు తిరిగిపడిపో నా కొడక నువ్వురా ఏం బ్యాడ్జీలు తెచ్చుకోకుండా మడ్డ ఎందుకు వస్తారు పనికి మీరా రా నువ్వు ముందుకే అన్నా నా బ్యాడ్జీలు 150 అన్న ఫ్రీ ఫైర్ ఆడుతుంటాను నేనా బ్యాడ్జీలా నువ్వు ఫ్రీ ఫైర్ బ్యాడ్జీలు ఎవడు అడిగాడు ఇప్పుడు నేను అడిగింది ఏంది నువ్వు చేసేది ఏంది నా కొడక గన్నుతో పేల్చేస్తా నా కొడక ఏమనుకుంటున్నావు కాలువ బాకరా నా మట్ట నీకాడ బానిసలు నా వాటి కాల్ చేసి ఏమొస్తారు నీకా నా బట్ట ఈ పిల్ల అమెరికా పిల్ల లేకుంటే నా మాట పల్లెటూరు బ్యాచ్ నా మాట పిల్ల ఉంటుంది పిల్ల అయినా బాగానే ఉంది షుగరా పర్లేదా దీన్ని బడ దిగితే మొత్తం బాధలన్నీ తీరిపోయేటట్టున్నాయా బాగానే ఉంటుంది ఆస్తియా ఊరే నాయన కింద రైలు బేలిపోతుంది పిల్లడు ఇరుక్కోపోన్నాడు ఏం కాపాడాలి నేను చూస్తే నా మాట ఇట్టు ఉన్నాను ఓడి చూస్తే ఆడున్నాడు ఓరే మావా దిరుక్కురా నువ్వు గబానా ఎవరు ఏం పేరు నీ పేరా రారు నువ్వు తిరుక్కొని గబానా కాపాడుదాం అన్యా దొంగనా పడినట్టున్నాడా సేపు రాకుండా ఆడే ఉన్నాడా ఒరే రారా నా మట్ట ఎంతసేపు నీ పిలిచేద్దా రారా కాబనా ఏం పేరు నీ పేరా నా పేరు రే సరే ఈ పేరు కదా నా మట్ట నువ్వు దూకో నేను దూకుతా ఏమే పిల్లడు కింద ఉన్నాడు తాడు గిళ్ళే నా మట్ట నీకెందుకు దూకు నువ్వా ఎవడో మెంటల్ నా మట్ట తాడు లేకుండా దూకమన్నాడా ఒరే ఏడు పిల్లోడాడు నీకు ఇసిరేసిన పిల్లోడినా ఏడొదిలేవాడినా ఒరే వదిలిపోతే ఏం కట్టిటా వాడినా పిల్లోడు ఆడకపోలేదు కానీ నువ్వు నాకు ఇసిన చేతి పట్టుకున్నా కానీ ఒకట్రా వాడిని నేలలో వేయకుండా గట్టి మీద వేసిపోతే కాలు ఇరిగిపోయినాడు వాడికి 2 కాళ్ళు ఇరిగితే మంత్ కానీ పుత్తూరు కట్టుకు పోతే కట్టుకుంటాడు కానీ 7 గంటలు చచ్చిపోయినాడు అసలు సరేలే ఏం పేరు నీ పేరా నా పేరు రామచరణ్ కదా అదేలే నా పేరు ఎన్టీఆర్లే ఏమే ఇప్పుడు నుంచి మనం స్నేహితుడు సమావేశం చేద్దాం పాదం అయితే ముందుకే పాంపా ముందుకు పోదాం